నమస్కారాలతో నేను స్టార్ట్ చేస్తూ, నేను ఇది రమాదేవి గారు నా పేరు రుక్మిణి అండి. నా వయసు 60 ఏళ్ళు. నేను హర్యానాలో గుర్‌గావ్ నుంచి మాట్లాడుతున్నాను. పిల్లలతో పాటు ఉంటానన్నమాట ఇక్కడ. తెలుగు మనిషినే. అయితే నేను ఎక్కువగా స్పిరిచ్యువల్ కోర్సెస్‌లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అనుకోకుండా రమాదేవి గారు రకరకాలు పంపిస్తుంటారు. తను ఏది చూసినా, ఏది చేరినా గూడా. నాకిష్టమైనవి మాట్లాడుతుంటా, లేకపోతే ఆవిడ ఎందుకమ్మా నాకు పంపిస్తుంటారు అని అడుగుతూ ఉంటా. ఇది ఎందుకో ఆవిడ ఒక ఫ్లైయర్ పెట్టారు. ఆ ఫ్లైయర్‌లో ఎవ్వరి పేరు లేదు. గురువుగారి పేరు లేదు. అసలదేంటో తెలీదు. నేను పైన ఒక్క విషయమే చదివాను. ఏంటి? హిందూ చైతన్యం, ఇది ఒక స్పిరిచ్యువల్ కోర్సు, తర్వాత కృష్ణ భగవానుడు స్వయంగా దీన్ని ఆచరించిన ప్రమాణాలతో ఉన్నది. అన్న మాటకి నేను కింద అసలు దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి? అసలెందుకు చెప్తున్నారు? నేను అసలు ఆ ఫ్లైయర్ మొత్తం చదవల. అక్కడితో నేను చాలా అట్రాక్ట్ అయిపోయి, ఒక ఫస్ట్ నంబర్‌కి ఇది ఏంటో కనుక్కుందాం. సో అట్రాక్టివ్. నా మనసుకేదో ఇది చాలా బావుంది. కనుక్కుందాం అని ఫోను చేస్తే గురువుగారే తీసుకుంటారని నాకు తెలీదు. సో, ఆయనకి కనెక్ట్ అయింది ఆ నంబరు. సో, మీకు చైతన్య కుమార్ గారు. కానీ మీ పేరు కూడా తెలీదు నాకు. అక్కడ ఏ ఫ్లైయర్‌లో మీ పేరు లేదు. అదేదో సంస్థ అనుకోని నేనేదో మొదలుపెడితే, నేను ఎవరిదండి? ఏంటండి? ఏం నేర్పిస్తారండి? ఇవన్నీ నేను క్వెషన్స్ చెప్తున్నాను. ఆయన ఫస్ట్ మాట, అమ్మ హిందువులంటే ఎవరు? హిందుత్వం అంటే ఏంటి? ఆ హిందూ చైతన్యం ఎందుకు పేరు పెట్టారు? ఆ తర్వాత దాంట్లో అసలు ఏమంటారు మన అదేమంటారు స్పిరిచ్యుయాలిటీలో కృష్ణ భగవానుడు ఏం చేశాడు? అసలు ఏంటి జరిగింది అక్కడ? ఎందుకో చాలా వరకు భాగవతం అదేమంటారు మన కృష్ణార్జున ఒక సంవాదంలో గూడా కొన్ని విషయాలు తాను ఎంతో చెప్తూ నాకు కొన్ని డౌట్స్ క్లియర్ అయిపోతూ ఎంతో ఆశ్చర్యంగా నేను గురువుగారు అనుకోకుండా ఇన్ని విషయాలు చెప్తున్నారు. సో, ఐ హావ్ టు జాయిన్ ఇట్ అని చెప్పి నేను థాంక్ యూ గురువుగారిని థాంక్ యూ అండి అని చెప్పొచ్చాను. జాయిన్ గూడా అయిపోయాను. తర్వాత ఆవిడతో మాట్లాడాను. "ఏమ్మా ఏంటి ఈ కోర్స్ చాలా బావుంది. ఆయనెవరో మాట్లాడారంటే" "అవునా? ఎవరండి పేరు కనుక్కోకపోయారా?" అంటే అప్పుడు చెప్పారు. "చైతన్య గారేమోనండి. ఆయనకు నంబర్ ఉంటుంది" అంటే అప్పుడు నేను మీరే కనెక్ట్ అయ్యారనుకోని చాలా సంతోషపడ్డాను గురూజీ. ఇవన్నీ ఒక ఎత్తైతే క్లాసెస్ 10 డేస్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని నేను 10 డేస్ ముందే జాయిన్ అయ్యాను. సో, ఫస్ట్ క్లాస్ వాట్ ఈస్ హిందూ చైతన్యం. అసలు ఉన్నత చైతన్య స్థితి ఇది అసలు మన స్థితి. మన ఉన్నత స్థితి నుంచే మనం ఉన్నవాళ్ళం కాస్త మన ఈ జ్ఞానం అంటే ప్రతి వాళ్ళకి ఉంది. కానీ దాన్ని తట్టి లేపేవాళ్ళు తెలియాలి. ఆ శివుడిని నువ్వు శివుడే అంటే నువ్వు శివుడివి కాదు శివుడివే నువ్వు అనే మాటలు లోపల నుంచి అంటే ఆ శివుడిని మనం తెలుసుకుంటే శివమయం అవుతుంది తప్పితే దాన్నేదో మనము అంతా చూడాలనుకుంటే అవ్వలేము. యూ హావ్ టు ఎక్స్‌ప్రెస్ యువర్ గాడ్. దానికి మన శరీరం అందుకొస్తాం తప్పితే మనం ఈ శరీరాన్ని తీసుకుంటున్నాం అని, ఆ విషయాలన్నీ కూడా ఎంత లోపలికెళ్తున్నాయంటే ఎన్నో పుస్తకాలు చదివాము. జ్ఞానం అయితే తెలుసు. ఎన్ని విషయాలో తెలుసు. చాలా స్పిరిచ్యువల్ కోర్సెస్. కానీ అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే ఏంటంటే కొన్ని మాటలు మనకి చాలా మాటలే కాదులెండి. ఇక్కడ మీరు చేయించేవేంటంటే నిరాహారంలో మీరేం చెప్పారు? అసలు హిందూ చైతన్యం అంటే ఉన్నత స్థితి. ఆ స్థితిని కనుక్కోవాలంటే ముందు క్లారిటీ, ప్యూరిటీ అండ్ ఏమంటారు జరిగినప్పుడు తప్పితే ఆ క్లారిటీ, ప్యూరిటీ జరిగిన తర్వాత మనలో ఉన్న మన శివుడిని మనం తెలుసుకుంటాము. ఇందులో మీరు నిరాహారం చేయించారు. తర్వాతేమో ఇదేమంటారు మాకు మంత్రదీక్ష అని చెప్తూ లోపల ఉన్న ఆ పాసిబిలిటీస్‌ని అంటే వింటున్న కొద్దీ అంటే శివుడంటే మరేంటి? ఆ దివ్య చైతన్యమే కదా! వాటెవర్ అంటే లోపల కాన్‌ఫ్లిక్ట్ లేకుండా, గిల్ట్ లేకుండా నువ్వు చేయగలిగేది ఏదైనా అనుకున్న దాన్ని చేయించే స్థితిని గురించి మాట్లాడుతుంటే అసలు మనం ఎంత పిరికిగా ఎన్ని విషయాల్లో అంటే దైవం దైవం అని ఏదో ఆత్మజ్ఞానం లోపల ఆత్మ ఉంది. బయట అందరిని చూడాలి. సమానత్వం ఇంతవరకే అర్థమవుతోంది గానీ, ఏంటో అసలు తెలుసుకోవాల్సిందేంటి? మనం ఏమని మారవలసిందేంటి? మనం బయటికి ఎక్స్‌ప్రెస్ చేయవలసిందేంటి? ఇవన్నీ కూడా అంటే ఏంటి? వింటున్న కొద్దీ రోజు రోజు మార్పులు. తర్వాతేంటంటే హ్మ్. ఇంకో విషయం తెలియాలంటే మీరు స్వ సా సా శోధన, సాధన తర్వాతేమిటి ఇంకోటుంది. అవబోధన. ఈ 2 కూడా. మీరు సాధన నేర్పిస్తున్నారు. ముందు మిమ్మల్ని మీరు శోధించుకోమంటున్నారు. తర్వాత మాకు సాధన ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. ఆ ఆత్మ సాక్షాత్కారానికి మీ అంతట మీరు ఎలా ముందుకెళ్ళాలో అనుకుంటూ మమ్మల్ని ఒక రకమైన మీ మాటలతో ఎవరెవరు ఏ లెవెల్‌లో తీసుకున్నా, మీవన్నీ కూడా అందరం గ్రహిస్తున్నాము. తర్వాత శారీరక పరంగా చూస్తే నేను ఎప్పుడు కూడా కొంచెం చిన్నప్పటి నుంచి చాలా మంచి హెల్తీగానే ఉండే మనిషిని బరువు. కానీ ఈ మధ్య కాలంలో నాకు చాలా ఏంటంటే ఎమోషనల్ బ్యాగేజ్ చాలా ఎక్కువైపోయి, నేను కొంచెం ఆహారాన్ని బాగా తగ్గించి బాగా చిక్కిపోయాను. 64కి, 65 కేజెస్‌కి దిగిపోయాను. 74లో ఉండేదాన్నసలు.
కానీ కానీ మళ్ళీ తర్వాత కొంచెం నేను ఆ ఎమోషనల్ బ్యాగేజ్ కోసం కొన్ని మెడిసిన్స్ తీసుకోవాల్సొచ్చింది. అంటే బరువు ఫీల్ అయ్యేదాన్ని బాగా. సో, నేను వాళ్ళన్నారు ఏదో మీ ఎమోషనల్ ఫీలింగ్స్ అండి అని చెప్పి ఏది ఒక రకమైన హార్మోనల్ ఏదో ఇచ్చారు సెరోటోనిన్ అని చెప్పి దానికి సంబంధించింది. అది వేసుకుండేదాన్ని. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ లేవు గానీ, దాంతో నేను ఎలా కంటిన్యూ చేయాలి? ఎక్కడికెళ్ళినా కూడా నా శరీరం బరువు కన్నా నా ఎమోషనల్ బరువు ఎక్కువుంది అని చాలా ఫీల్ అయిపోయి చేస్తున్న పనులు చేస్తున్నా దట్ ఈస్ దేర్ విత్ మీ ఎవ్రీ టైమ్ అన్నమాట. సో, ఇక్కడికొచ్చిన తర్వాత అసలైన బరువు కన్నా గూడా ఈ ఎమోషనల్ బరువు మనల్ని ఎంత బాధ పెడుతుందో, దాన్ని మనంతట మనం ఎలా తొలగించుకోవాలో, అది మీరు చెప్తున్న విషయాలకి నేను చాలా వరకే తగ్గించుకున్నాను. ఇంకా అసలు పర్సెంటేజ్‌లో ఇప్పుడు నాకు కొంతున్నా గూడా చెప్పాలని లేదు. ఎందుకంటే ఐ డోంట్ టచ్ దట్ అన్నమాట. అంటే అలా ఉంది అనే విషయం నాకొద్దింకా. సో అందుకని నా శరీరంలో మార్పొచ్చింది. ఒక ఫామ్‌లోకొచ్చేసాను నేను. మళ్ళీ మళ్ళీ లావైనా కూడా మళ్ళీ తగ్గాను. తర్వాత ఈ నిరాహారం వల్ల, తర్వాత శరీరంలో ఒక ఏమంటారు మనకి కావాల్సిన ఈ యొక్క ఆహ్, ఇచ్చిన ఈ బాడీని ఎలా అసలు మనం ఎక్స్‌ప్రెస్ చేయడానికి అంటే గురువులు దొరికితే గాని ఈ దారి మనకు దొరకదు. లివింగ్ గురువు ఈజ్ ఏమంటారు బూన్. అలా దొరకడం అనేది మాకు అసలొక వరం అన్నమాట. సో, ఎంజాయింగ్ ద జర్నీ గురువుగారు. మీతో పాటుగా ప్రతి విషయాన్ని పంచుకుంటున్నాం. సో, యూ ఆర్ గివింగ్ ద ఫ్రీడమ్ టు అస్. ఎవ్రీబడీ మీకొక చిన్న పిల్లల్లాగా అనిపిస్తున్నారు. ఒక తండ్రి, తల్లి ప్రతి బిడ్డకి వాళ్ళ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటిది నేను ఫస్ట్ టైమ్ ఆశ్చర్యపోయిందేంటంటే, మీరు ప్రతి వాళ్ళని అదే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంతమందిని మీరు చూస్తూ కూడా. సో, దట్ స్మైలింగ్ ఫేస్ అండ్ ఆ యొక్క సహనానికి మేము చక్కగా ఫిదా అయిపోతూ మా గురువుగారిని ఆ దారిలో నడవడానికి మేమెప్పుడు కూడా మీరు చూపించే దారిలో నడవడానికి రెడీగా ఉన్నాం. సో, ప్రతి వాళ్ళకి చెప్తాను. నేను స్పిరిచ్యువల్ కోసమే వచ్చినా కూడా మీరంటారు దిస్ ఈస్ నాట్ రిచ్యువల్ అని. సో, గెట్టింగ్ రిజల్ట్స్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హియర్ అంటారు. సో, ఆ రిజల్ట్స్‌ని మేము ఎంత మందితోనో చూస్తున్నాము. మాలో మేము చూసుకుంటేనే కదా ముందు. ఆ రిజల్ట్స్‌తో పాటు ఏం చేస్తున్నామంటే, మేము దాన్ని ఇంకా ముందుకు పంపించుకోవడానికి వి ఆర్ ఇన్ ద జర్నీ ఆఫ్ హ్యాపీ జర్నీ అన్నమాట. సో, ఇది మీరు అన్నపూర్ణాదేవిగా భావించమన్నారు. అవి తీసుకుంటుంటే మాకేమి అసలు బాధగా ఏమీ లేదు. ఒక్కో రోజు అనిపిస్తున్నా గూడా ఏదో వెరైటీ తాగుతున్నాం. ఇన్నాళ్ళు తాగలేదంతా. అందుకని ఇంకా హెల్తీగా తయారవుతూ చాలా సో, వి ఆర్ వెరీ హ్యాపీ గురూజీ. ప్రతి వాళ్ళకి చెప్తాను నేను వచ్చేది మీరు ఏదైనా తెలుసుకోవడానికి వచ్చినా, దేనికోసం వచ్చినా, హెల్త్ కోసం వచ్చినా, సో యూ విల్ బి హావింగ్ టోటల్ ప్యాకేజ్ హియర్. అందుకని ఎన్నో చోట్లకి పరిగెత్తాం. ఒక ఆవిడ ఇప్పుడే చెప్పారు. ఎన్నో కోర్సెస్‌కి ఎంతో డబ్బులు రకరకాల కోర్సెస్ చెప్తున్నారు. కానీ అసలైన విద్యని, ఆత్మ విద్యని, ఆ శివుడంటే ఆ శివ అని చెప్పడంలో మన పాజిబిలిటీని చెప్తూ, ఆ శివుడు తప్పితే వేరే ఎవరు లేరు. నువ్వు శివుడై శివుడిని పూజించు అని మీరు చెప్పే మాటలు ప్రతిదీ కూడా చాలా దివ్యంగా అనిపిస్తున్నాయి. సో, దిస్ ఈస్ ద వెరీ బ్యూటిఫుల్ అండ్ ఏమంటారు ఉన్నత స్థితిని నిజంగా చేర్చే ఉన్నతమైన దారి ఈ గురువుగారు చూపించే దారి. వి ఆర్ వెరీ గ్రేట్‌ఫుల్ టు గురూజీ. చాలా కృతజ్ఞతాపూర్వక వందనాలు. నేను ఏమంటారు అందరికి రాశాను గానీ, ఈ కవిత కూడా నేను చదువుతాను కవిత. అందరూ వినాలి కదా మరి. అందుకని. సో, నమస్సుమాంజలి. హిందుత్వం అంటే ఉన్నత చైతన్య స్థితి అని తెలిపి, శారీరక, మానసిక బరువులు తొలగించి, సంయమ అంటే జీవితాన్ని సమన్వయంతో చక్కగా దివ్యంగా మెరుగుపరుచుకోవడం అని చెప్పి తెలిపి, ఉపదేశ శివమంత్రాన్ని శక్తిపాతంతో అణువణువున నింపి, నిజతత్వాన్ని ఒక వటవృక్షంలాగా చక్కగా దాన్ని ఆనందవంతంగా పెంచి, ఆకాశమంత పెంచి, శ్వాసను దీర్ఘంగా చేయించి, మనస్సు అర్థవంతంగా అయ్యేలా చేసి, మరి మా యొక్క సంయమనాన్ని దర్శింపచేసి, తెలియని ధైర్యాన్ని నింపి, 24 రోజుల దీక్ష అనే పేరుతో తండ్రిలాగా ఆదరించి, కన్నతల్లిలాగా కష్టసుఖాలు ఆలకించి, మరి ఒక మిత్రుడులా, ఒక బంధువులా శివయ్య అనుగ్రహమంతా కూడా తానే అయ్యి, గురువుగా మాకు దారి మాకు మమ్మల్ని చాలా రత్నాల్లా మెరుగుపరిచి పువ్వుంటి మాలోని ఒక చక్కటి ఆ యొక్క పరిమళాన్ని నింపిన గురువుగారికి ఎన్ని చెప్పినా కూడా వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా ఆ విలువ కట్టలేని అనుగ్రహానికి వేల వేల నమస్సుమాంజలు గారు. మీ వల్ల మేము చాలా అసలు ఎన్నో రకాలుగాను ఒక ఆనందమే కాదు, మా లోపల శివతత్వమే కాదు, అన్నిటిని నిజతత్వాన్ని తెలుసుకునే అవకాశం ఇస్తున్నందుకు మీకు అనంత కోటి కృతజ్ఞతలు. పాదాభివందనాలు జీ. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో వండర్‌ఫుల్. సో ఈ ఫస్ట్ లెవెల్‌లోనే మేము ఇంత ఏమంటారు ప్రోగ్రెస్ చూపిస్తున్నప్పుడు వి ఆర్ వెరీ ఈగర్ టు ఎన్ని లెవెల్స్ ఉంటే అన్ని లెవెల్స్ చేయడానికి వి ఆర్ వెరీ రెడీ. థాంక్ యూ.